ఎవరు మీరు? ఏం కావాలి? అగ్నిహోత్రి సారున్నారా? మీరు రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నారు. మీ అల్లుడి పేరు మీకే తెలియకపోవడం ఏంటి మేడం? కొంపదీసి పేరు మార్చుకుని మీ దగ్గర అప్పు చేశాడా ఏంటి? వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాడొక పెద్ద యదవ. అసలు మా కంపెనీ పెట్టడానికి లోన్ ఇచ్చింది ఎవరో తెలుసా? మీ అల్లుడే. ఆయన ఆస్తి ఎంతో తెలుసా? తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు. వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది. మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు. దీంతో కూతురుతో అల్లుడికి విడాకులిప్పించాలని శైలజ ప్లాన్ వేస్తుంటుంది. బేబీ, మీ ఆయన్నేమన్నంటే నీ కోపం వస్తుంది కానీ ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు. నా మాట విని విడాకులిచ్చేయమ్మా. పెళ్ళే 2 సంవత్సరాలు అవుతున్నా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంట్లు తోముతున్నాడు.